హే గాయ్స్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో చూసిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కాదు, వీడియో చూసినా చూడకపోయినా మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఎవరైతే నిఖిల్ ఫ్యాన్స్ ఉన్నారో నన్ను యాటిట్యూడ్ అంటున్నారు కామెంట్స్లో, పిఆర్ అంటున్నారు కామెంట్స్లో, ఫేక్ అంటున్నారు కామెంట్స్లో, నీ మాట ఓడింటారా అని చెప్పేసి కామెంట్స్లో అన్ని తిడుతున్నారు. ఐ అగ్రీ. మీ యొక్క లవ్ నిఖిల్తో ఉండడం వల్ల మీరు నా మీద తిడుతున్నారు, నేను ఒప్పుకుంటా. సరే తిట్టండి. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీరు అదే తిట్టిన నోర్లు మూసుకుంటారు 100%. నేను తొడగొట్టి చెప్తున్నా. 100కి 100%, 100కి 1000%, 100కి 1,00,000% చెప్తున్నా. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, నిఖిల్ చేసిన ప్రతి మిస్టేక్ సోనియా చెప్తే నోట్లోంచి మాట రావడం లేదు. ఎన్ని పాయింట్స్ అంటే ఒకటి కాదు, రెండు కాదు, బుక్కు చేతులు చూడండి, అంత ఇంక్ రాసా. మొత్తం లైవ్ స్టోరీ రాసా, 3.5 hours లైవ్. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టా. తలనొప్పి తీస్తుందిరా నాయన. 3.5 hours సోనియా మాట్లాడుతుంటే అసలు రెస్పాండ్ అవ్వలేకపోతున్నాడు. చెప్పిన మిస్టేక్ మాట్లాడితే ఫ్లిప్ అయిపోతున్నాడు. ఫ్లిప్ అయ్యే పద్ధతిలో అన్న ఎంత కవర్ చేస్తున్నాడు అంటే, మీరు ఏదైతే ట్యాగ్ ఇచ్చారో ఫ్యాన్స్ కి మంచిగా బుద్ధి వస్తుందని అయితే నేను అనుకుంటాను. ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరు గ్రూప్ గేమ్ ఆడారు, ఎవరు గ్రూప్ గేమ్ ఆడలేదు, గ్రూప్ గేమ్ ఎవరు మిస్టేక్ చేశారు, ఎవరు మిస్టేక్ లేదు, ప్రతి ఒక్కరు చూసిన ఎపిసోడ్ లో చెప్తాను కదా. 100% ఏ రివ్యూ దగ్గరికి వెళ్ళి ఏ రివ్యూ పెట్టిన వీడియో కూడా చూసుకోండి. నిఖిల్ బందే చెప్పలేదు, మీరు చూసిన ఎన్ని మిస్టేక్ చేశారో చూసుకోండి. ఎవరు రివ్యూ దగ్గరికి వెళ్ళి కామెంట్ బ్యాడ్ వర్డ్స్ పెడుతున్నారు, నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, అదర్ ఫ్యాన్స్ కూడా పెడుతున్నారు. నిఖిల్ ఫ్యాన్స్ పెట్టలేదు. నిఖిల్ గురించి ఇప్పుడు ఈ 2 రోజుల మీద నెగిటివ్ చేస్తున్నాం చెప్పేసి మమ్మల్ని పియాలని అది కరెక్ట్. పియాలని ఓకే, మేము చెప్తున్నాము యాజ్ రివ్యూగా చెప్పాలి. దానికి మీరు పియాలని ఓకే. నిఖిల్ ఫ్యాన్స్ కి ఈ రోజు పండగ, సారీ జాతర, మిగతా వాళ్ళ కండిషన్స్ పండగ. ఎస్పెషల్లీ ఇప్పుడు చెప్తానండి, గౌతమ్ ఫ్యాన్స్ కి పండగ. మీరు పండగ కాదు పూనకాలు చేసుకుంటారు. గౌతమ్ కి పాజిటివ్ ఎపిసోడ్. అది కాక వీళ్ళు మాట్లాడే డిస్కషన్ లో ఏదైతే సోనియా చేసిన నామినేషన్ లో నిఖిల్ గౌతమ్ తీసుకొస్తాడు, ప్రేరణ గౌతమ్ తీసుకొస్తుంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరు గౌతమ్ తీసుకొస్తారో అక్కడ పప్పులు కలిసి అక్కడ నుంచి చేశారు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా వచ్చింది, నామినేషన్ స్టార్ట్ అయింది. నిఖిల్ గౌతమ్ ఆయన మీద మాట్లాడుతుంది సోనియా. ఎందుకు నిఖిల్ సపోర్ట్ చేస్తున్నారు, నిఖిల్ మీరు అందరూ అతని మీద పడడం ఏం అవసరం, గౌతమ్ కి సపోర్ట్ కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు, మొత్తానికి ముగ్గురు కలిసి గౌతమ్ ని తొక్కేశారు. పాయింట్ ఏంటంటే, నేను డైరెక్ట్ నిఖిల్ స్టార్ట్ చేస్తాను అంటే ఫస్ట్ ప్రేరణ అయింది. జస్ట్ ఒక పాయింట్ ప్రేరణ నామినేషన్ వెళ్తాను. నిఖిల్ నామినేషన్ పాయింట్ అయింది ఏమని, యాక్చువల్గా రెడ్ టీమ్ ఎవరు ఉన్నారు, యష్మి, ప్రేరణ, గౌతమ్. బ్లూ టీమ్ ఎవరు, హరితేజ, అవినాష్, నిఖిల్, గంగవ్వ. రెడ్ టీమ్ ఉన్న ప్రేరణ, యష్మితో నిఖిల్ ఏం పని అక్కడ? ఇంకా ఏమైనా గౌతమ్ ఎలిమినేట్ అయ్యాలి, లేకపోతే గౌతమ్ ఏమైనా సంథింగ్ గేమ్ నుంచి డిస్క్వాలిఫై అయ్యాడు? అవ్వలేదు. అవ్వక ముందే గౌతమ్ సపరేట్ గా చేసినట్టు చేసేసి వీళ్ళిద్దరు యష్మి ప్రేరణ నిఖిల్ మాట వినుకుంటూ నిఖిల్ చెప్పే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ మొత్తం లేదు చెప్పేసారు. సోనియా చెప్పే మాట నాకు అసలు సోనియా అంటేనే పడదు, ఎలిమినేట్ అయిపోవాలి సోనియా అనుకున్న పర్సన్ నేను. హ్యాట్స్ ఆఫ్ సోనియా గారికి, మామూలు సోనియా కాదు. ఇంకా షాక్ మీద షాక్, మైండ్ బ్లాక్ అని చెప్పిన పాయింట్ మీరు కానీ నిఖిల్ ఫ్యాన్స్ కావచ్చు. ఆ పాయింట్స్ విన్న తర్వాత మీకు మైండ్ బ్లాక్ అవ్వకపోతే నేను ఇప్పుడు చేసే వీడియో, మీరు చూసిన వీడియో 24 గంటల్లో దానికి ఎక్కువ కామెంట్లు నేను సపోర్ట్ చేస్తాను రిటర్న్ డిలే చేస్తాను. పక్క 100% పెట్టుకోండి. చూద్దాం, ప్రతి ఒక్క రివ్యూ చెప్పండి, చూడండి, వెయిట్ చేయండి. ఎందుకు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రేరణ విషయానికి వస్తుంది. ప్రేరణ అడుగుతుంది, ప్రేరణ మొదటి నామినేషన్ చెప్పేసి బిగ్ బాస్ చెప్పి, ప్రేరణ ఇప్పుడు నువ్వు ఒకరిని అనే ముందు నిన్ను చూసుకోవాలి. అంటే నువ్వు సీరియస్ అయిపోతావు, మాటలు చేస్తావు, వంట చేసేటప్పుడు చిరాకు పడతావు, నువ్వు అని చేసుకుంటా వేరే వాళ్ళకి ఎలా మాట్లాడతావు అంటే ఎక్స్ప్లెయిన్ ఏమి ఇచ్చిందంటే సోనియా అదే ఏం చెప్పింది పాయింట్. ఇప్పుడు గౌతమ్ విషయంలో ట్యాంక్ విషయంలో చేసిన మిస్టేక్ వేసి పేరు చెడ్డ పేరేమో గౌతమ్కి సపోర్ట్ చేసింది నిఖిల్. ఇది కరెక్ట్ అంటే దానికి ఏం చేసామని ఆమె ఎంత బెటర్గా మాట్లాడుతుంది. ప్రేరణ ఎపిసోడ్ చూస్తే చిరాకు వస్తుంది. ప్రేరణ చూస్తే నిజంగా ప్రేరణ నాకు మంచి కండిషన్ చిరాకేస్తుంది. అట్లా బిహేవ్ చేస్తుంది, అంత ఘోరంగా మాట్లాడుతుంది, అంత కించగా పురుగు చేసి మాట్లాడుతుంది ప్రేరణ ఎక్స్ప్రెషన్స్. ఇంకా ఎపిసోడ్ వేస్తారు లైవ్ అయితే 3 hours చూసి మెంటల్కి తమ ప్లేసి షార్ట్ వీడియో కూడా చూడండి కావాలంటే. అడుగుతుంది, నువ్వు కేర్లెస్ అంటావు, క్యారెక్టర్లెస్ అంటావు, చిరాకు పడతావు, నీ మీద పడితే ఊరుకో. ఇదేంటిది? ఒక మెగా చీఫ్ ఉండాల్సిన లక్షణం ఏంటి? నువ్వు మెగా చీఫ్ అయితే నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు మాత్రమే క్లీన్ ఉంటుంది సార్ హౌస్. అంటే మిగతా వాళ్ళు మెగా చీఫ్ ఉన్నప్పుడు క్లీన్ పెట్టావు, మిగతా మెగా చీఫ్ ఉన్నప్పుడు నువ్వు మిస్టేక్ చేస్తావు, మిగతా వాళ్ళు మెగా చీఫ్ ఉన్నప్పుడు మాట్లాడుతూ మాట్లాడతావు, మైక్ మర్చిపోతావు, నీకు ఇష్టం వచ్చిన దగ్గర ఇట్లా బిహేవ్ చేస్తావు. కానీ నువ్వు చీఫ్ ఉన్నప్పుడు కరెక్ట్ ఉండాలి. అంత కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడతావు, వచ్చి మాట్లాడతావు, నువ్వు వర్స్ట్ కండిషన్ బిగ్ హౌస్, క్యారెక్టర్లెస్, ఇవన్నీ మాట్లాడతావు. అంటే దానికి ప్రేరణ నేను గౌతమ్ క్యారెక్టర్లెస్ అన్నది, కేర్లెస్ అన్నది, వర్స్ట్ బిగ్ బాస్ అన్నది అని తీయాలని గౌతమ్ పెడతారు. ఇది టర్నింగ్ పాయింట్. నువ్వు నీ పాయింట్ డిఫెండ్ చేసుకో. గౌతమ్ చెప్తాను, నువ్వు నీ పాయింట్ డిఫెండ్ చేసుకో. నా పేరు ఎందుకు తీసుకున్నావు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పాయింట్ లో సోనియా నిన్ను నామినేట్ చేస్తే నువ్వు డిఫెండ్ చేసుకోకుండా నా పేరు తీసి మళ్ళీ క్యారెక్టర్లెస్ అని కేర్లెస్ అనడం ఎంత కరెక్ట్? నువ్వు నువ్వు ఎట్లా తీస్తావు అని మాట్లాడతారు. నాకైతే ఫస్ట్ టైం కన్నడ బ్యాచ్ అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది, రాసి పెట్టుకోండి 100% కన్నడ బ్యాచ్ అనిపిస్తుంది. ఒకరు ఇక్కడ కూడా ఒకరి నామినేట్ చేస్తే ఒకరు మాట్లాడతారు, ఒకరు నామినేట్ చేస్తే ఇంకో వస్తారు, మొత్తం మళ్ళీ ఏ బ్యాచ్ 100%. తమిళ కూడా పెడతాను కే బ్యాచ్, సోనియా వర్సెస్ కే బ్యాచ్ తమిళ. పాయింట్ వద్దాం. ఇక్కడ ఇంకో పాయింట్ ప్రేరణ పెడుతుంది. ప్రేరణ ఎక్స్ప్లెనేషన్ ఎదుగుతూ అర్థం అనుకుంటే ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కటి రీజన్ ఉంటుంది ప్రేరణ చెప్పే డిఫెన్స్ లో. ఇంకోటి అడుగుతుంది, నువ్వు ట్యాంక్ రాసుకోవడం, ట్యాంక్ రాసుకులో నిఖిల్ నేను అంత ఫిజికల్ సంథింగ్ అంత నెట్టుతా ఉంటే, ఇది చేస్తా ఉంటే మీరు తప్పు నిఖిల్ అనుకుంటా గౌతమ్ తప్పు. గౌతమ్ టికెట్ చేయడం వల్ల మనకి వచ్చినాడు, గౌతమ్ టికెట్ చేయడం వల్ల మనకి వచ్చి మన దాడి చేస్తున్నాడు అని ఎట్లా చెప్తారు, ఎట్లా పోటీ చేస్తాం అంటే మీకు కాదు. గౌతమ్ మిస్టేక్ చేసి చెప్పి ఒప్పించుకోవాలి, కానీ మీరు ఆపోజిట్ టీం కరెక్ట్, మీ టీం తప్పని ఎట్లా మాట్లాడతాం అంటే నీకు ఫ్రెండ్ నీ గ్రూప్ కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాం. ఓకే, ఐ అండర్స్టాండ్. అదే మీరు చెప్పారమ్మా, మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటే ఏమి చెప్తుంది, ఏమని నిఖిల్ తప్పు చేశాడు అంటది. మళ్ళీ గౌతమ్ నుంచి తిడుతుంది. గౌతమ్ నుంచి తిట్టిన తర్వాత మళ్ళీ నిఖిల్ పోతుంది. గౌతమ్ అక్క అంటే అంత సీన్ చేశారు, మరి నిఖిల్ విషయంలో అక్క అన్నారుగా, దానికి ఏం చెప్తావు అమ్మాయి అబ్బాయి అనేది లేదు అని అంటుంది. మరి ప్రభావతి టాస్క్ లో ఎందుకు లేదు, అలా నిఖిల్ మాట్లాడాడు ఆల్రెడీ గౌతమ్ని రిమూవ్ చేయాలి అని. అంటే ఇక్కడ ఏంటి, అక్క అంటే అక్కనే కదా అని చెప్పేసి అందరూ ఉన్నారు. మరి ఒకప్పుడు యష్మి నిఖిల్ని, పృథ్వీని, సోనియా రిలేషన్షిప్ మధ్యలో వాళ్ళ అక్క తమ్ముడు అక్క చెల్లి అన్నట్టు పాయింట్ ఒక నానేష్ మాట్లాడుతుంది, స్ప్రే కొట్టేదో సంథింగ్ ఏదో ఒక నానేష్ యష్మి మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలే, ఎవరు ఎందుకు రాలే, అది కూడా అక్కనే కదా. అక్కకి అక్కడ డిఫరెన్స్ ఏంది, అక్క అనే సెన్స్ ఏంది? అతను గౌతమ్ ఏదో నార్మల్గా జనరల్గా మాట్లాడుకునే అక్క పదాన్ని అక్కను రాకు అన్నాడు, దానికి ఎందుకు సీన్ చేశారు? దాని సీన్ చేసే పద్ధతిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది గ్రూపే యష్మి ప్రేరణ నిఖిల్ మీరు వస్తారు, ఎందుకు వస్తారు? పృథ్వీ వస్తారు, నేను పృథ్వీ అర్థం చెప్పాను అంటే చెప్తే మీరు ఎందుకు వస్తారు? అక్క సెన్స్ అంటే అక్కనే కదా, మళ్ళీ అక్కడ కూడా అక్క అన్నాడు, మీరు దానికి సపోర్ట్ లేదు నిఖిల్, గౌతమ్ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ అన్నాడు. ఇంకో విషయం, నువ్వు
మిమ్మల్ని రెడ్ టీంలో ఉన్నప్పుడు ట్యాంక్ నీళ్ళు లాక్తుంటే చేయబట్టుకుని లాగాడు అని చెప్పేసి లేడీ అనే మాట అన్నావు, ఎఫ్ వర్డ్ అన్నావు, అది అన్నావు. ఓకే, మరి అంత కోపం ఉన్న వ్యక్తి పైన, అంత కోపం చూపించిన అగ్రెషన్ పర్సన్ పైన ఎందుకు నామినేట్ చేయలేదు? ఆ నామినేట్ చేయకపోవడం తప్ప వదిలేసి నీ టీంలో ఉన్న గౌతమ్ని ఎందుకు నామినేట్ చేసావు, ఎందుకు రిమూవ్ చేసావు? చెప్పండి. ఎందుకు నిఖిల్ అంత తప్పు లేదంట, ఫైట్ చేశాడు అని చెప్పేసి అందరూ ఏడ్చారు, అంత చేశారు కదా, నిఖిల్ తప్పు లేదని చెప్పేసి మళ్ళీ అంటది ఎందుకు నామినేట్ చేయలేదు? గౌతమ్ ఎందుకు రిమూవ్ చేశాడు? గౌతమ్ ఎందుకు? సరే ఇక్కడ ఒక మాట అన్నారు, అమ్మాయిలు కదా, అమ్మాయిల జోలికి అన్నట్టు అయితే అంటే వీళ్ళు కూడా ఫిజికల్ అయితే మన దగ్గర అన్నప్పుడు వీళ్ళు ఏదైతే రెడ్ డ్రెస్ లో ఉన్నప్పుడు ట్యాంక్ నిలబడినప్పుడు ఆపేటప్పుడు అమ్మాయిలు మేము అమ్మాయికి వస్తారని మాట అన్నారు. సేమ్ ప్రభావతి కాస్త చూసారు మీరు, గుడ్డు పడతా ఉంటుంది, కోడి గుడ్డు పడతా ఉంటుంది. ప్రతి ఒక్క అబ్బాయి ఈక్వల్ ఆడారా లేదా? అక్కడ ఎందుకు ఈక్వల్ ఆడారు? ఇక్కడ ఎందుకు మళ్ళీ అమ్మాయి దగ్గర తీసుకొచ్చుకుంటారు? ఎందుకంటే అక్కడ ప్రేరణకి ఇష్టం వచ్చిన మాట మాట్లాడుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు పని చేసుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేసుకుంటుంది. దానికి ఆమె సపోర్ట్ కావాలి, సపోర్ట్ చేసి యష్మి కావాలి, యష్మి నుంచి నీకు రావాలి, వీళ్ళ ముగ్గురు కలిస్తే గౌతమ్ రిమూవ్ చేయాల్సింది బాగుంటుంది. నీకు టీం అయితే రెడ్ టీంతో ఏం పని? రెడ్ టీం ఇద్దరు యష్మి ప్రేరణకి గౌతమ్ రిమూవ్ చేయడానికి నీకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. చెప్పు నాకు చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. తర్వాత టాస్క్ లో ఆడిన అమ్మాయి ఫాలో అవ్వ రూల్స్ నువ్వు నీదే చూసుకుంటావు. ఫుడ్ విషయంలో మాటలు ఫ్లిప్ అవుతావు, క్యారెక్టర్లెస్ అంటావు, ఇష్టం వచ్చింది మాట్లాడతావు, ఇది చేస్తావు. నీకు వస్తే నీ విషయంలో ఒకటి, వేరే వాళ్ళ విషయంలో ఒకటి. అంటే నువ్వు ఇక్కడ మొత్తానికి ఫ్లిప్ చేస్తున్నావు, ఏమి బాగా నేను ఏదో పాయింట్ చెప్తాను, ఏదో పాయింట్ డిఫెండ్ చేస్తున్నావు అని చెప్పి సోనియా మాట్లాడుతుంది. మొత్తానికి ప్రేరణ సోనియా సాఫ్ట్ నడుస్తుంది 40 minutes. పాయింట్ అన్ని సోనియా చెప్పిన మంచి పాయింట్ నిఖిల్ ఎందుకు నామినేట్ చేయలేదు, గౌతమ్ ఎందుకు రిమూవ్ చేసావు? మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు, నిఖిల్ మీకు ముందే చెప్పాడు గౌతమ్ తీసేయని, మీకు రూమ్ వచ్చి చెప్పాడు, రూమ్ లో ఎందుకు మీరు చేయలేదు చెప్పండి అని చెప్పేసి మాట్లాడతారు. మాట్లాడితే నాకు నో ఆన్సర్, వాళ్ళు ఏదో ఫ్లిప్ ఏదో మాట్లాడి కన్వర్సేషన్ వేరే సైడ్ ఇస్తారు. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను చెప్పాలంటే ఒక 11 pages ఉన్నాయి, టైం ఉంటుంది, చాలా పెద్ద వీడియో. అందులో కొత్త చూసి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియో, డోంట్ మిస్ ఇట్. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి నిఖిల్ హరితేజతో నువ్వు చెప్తున్నావు గౌతమ్ని తీసేద్దాం, నా టార్గెట్ అంతా గౌతమే అని వాళ్ళతో చెప్పావు. అంటే ఇక్కడ ఏంది ర్యాంక్ ఆడేటప్పుడు రెడ్ టీంలో గౌతమ్ ఉన్నప్పుడు హరితేజ గారు అవినాష్ గారు నిఖిల్ డిస్కస్ చేశాడు, ఫస్ట్ మనం రెడ్ టీంలో గౌతమ్ని తీసేద్దాం నా టార్గెట్ అని చెప్పాడు క్లారిటీగా. అది సోనియా చూసింది, ఎపిసోడ్ మనం చూసాం. అంటే చెప్పి వీళ్ళకి చెప్పాడు, హరితేజకి అవినాష్ చెప్పాడు, వాళ్ళకి చెప్పాడు, యష్మికి ప్రేరణ కూడా చెప్పాడు. ఫస్ట్ గౌతమ్ మీరు చీఫ్ అని అవ్వండి, అతనికి ఎందుకు అని చెప్పాడు. ఇక్కడ ఎవరు సేఫ్ చేయమన్నాడు అంటే నబీల్ గౌతమ్ వస్తే ఏమన్నా భయమా? గౌతమ్ వస్తే ఏమన్నా నువ్వు గెలవలేవా? గౌతమ్ అంటే యష్మి దగ్గర ఏమైనా ఇంప్రెషన్ తగ్గిపోతుందా? చెప్పు అని చెప్పేసి అడుగుతుంది. గౌతమ్ మీద కోపంతో గ్రూప్ గేమ్ ఆడారు, అవసరం లేదు సారీ అంటుంది ప్రేరణ. అంటే గౌతమ్ మీద కోపంతో మీరు గ్రూప్ ఆడారు, గౌతమ్ రిమూవ్ చేయడానికి మీరు గ్రూప్ ఆడారు. అక్కడ రెడ్ టీం బ్లూ టీం అంటే లేదు, జస్ట్ నిఖిల్ ప్రేరణ యష్మి సింగిల్ సోలో గౌతమ్ అన్నట్టు చాలా బాగా మాట్లాడింది. ఉన్న పాయింట్ క్లారిటీ చెప్పింది సోనియా, అయితే ఇంప్రెషన్. తర్వాత ఫస్ట్ పృథ్వీని ఎందుకు నామినేట్ చేసావు కేర్లెస్ అని, ఫస్ట్ వీక్ గుర్తు రావాలి అంటే ఎలా వస్తాయని ప్రేరణ అంటే నిఖిల్ని అడుగుతుంది. నువ్వు నిఖిల్ నామినేషన్ చేస్తావు, పృథ్వీ ఫస్ట్ వీక్ లో ఏమైనా నామినేషన్ చేసావు అడిగితే అది కేర్లెస్ కప్పు తీసి పెట్టాడు, కొంచెం నెగ్లిజెన్స్ ఉంటుంది అని చెప్పేసి నామినేట్ చేశాను. పృథ్వీ కప్పు చేసాం అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. మన పృథ్వీ కూడా కొంచెం సీరియస్ అయినట్టు, మనకు కూడా సీరియస్ అయినట్టు అనిపించింది. బట్ మళ్ళీ నార్మల్గా ఉన్నట్టు సోనియా విషయంలో సోనియా చెప్పిన ప్రతి పాయింట్ పృథ్వీ నిఖిల్ విషయంలో అన్ని నిలబెట్టుకున్నాడు. నిజంగా చెప్పిన ప్రతి పాయింట్ పృథ్వీ క్యాప్చర్ చేసుకున్నాడు. సోనియా చెప్పిన నిజమే అని నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే బిహేవ్ చేస్తున్నాను చెప్పేసి నిఖిల్. సరే కాఫీ కప్పు అంటే పృథ్వీ కాఫీ కప్పు నామినేట్ చేస్తాను అంటే నిఖిల్ అంటున్నాడు. మరి నాకేం చెప్పావు పాయింట్ లేవలే, నాకేం చెప్పే పాయింట్ ఎప్పుడైనా ఆలోచించు, ఒకసారి అయినా మంచి వ్యాలిడ్ పాయింట్ పెట్టావా నామినేషన్ అంటే. అతనికి ఏం చెప్పిందంట పాయింట్, అతను మాట మీద ఉంటాడు, అంటే సీరియస్ అవుతాడు, ఒకే మాట మీద స్టిక్ ఉంటాడు, అని చెప్పలేము వేస్ట్ అన్నట్టు చెప్తారు పృథ్వీ గురించి ఫస్ట్ వీక్ లో. ఇప్పుడు సరే దాన్ని వదిలిపెట్టు, నామినేషన్ కేర్లెస్ చేసాం. మన గౌతమ్ విషయంలో కూడా ఒకసారి నాగార్జున నామినేషన్ తీసుకోవచ్చు, ఎక్కడ పెట్టిన సామాన్లు ఎక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టారు అది చెప్పేసి అక్కడ కూడా మాట్లాడు, ఇక్కడ మాట్లాడు. ఇక్కడ నీ ఫ్రెండ్కి ఎందుకు వెళ్ళి కన్విన్స్ చేసావు పృథ్వీ అలా అని, పృథ్వీకి ఎందుకు కన్విన్స్ చేయలేదు, జస్ట్ నామినేట్ చేసిన తర్వాత కన్విన్స్ చేయలేదు. ఇక్కడ గౌతమ్కి కన్విన్స్ చేస్తున్నాడు, నామినేట్ చేసి అంటే పృథ్వీ ఫ్రెండ్ కాదు అంటే ఫేక్ ఉన్నావా అని చెప్పి సోనియా అడుగుతుంది. తర్వాత నామినేషన్ అంటే ఏంటి, రీజన్ లేని పాయింట్స్ తో చేసావు, ఇక్కడ ఎవరు పాయింట్స్ తో పెట్టలేదు. నామినేషన్ లేని పాయింట్స్ తో నువ్వు నామినేట్ చేస్తావు అంటే ఈవెన్ చెప్తాదా మేము డైరెక్ట్ గా, తేజాకి టాస్క్ పర్ఫార్మెన్స్ లేదు అన్నావుగా, అంటే తేజాని ఎట్లా చేస్తాడు అంటే టాస్క్ పర్ఫార్మెన్స్ లేదు, అలసిపోతున్నాడు, ఆడలేడు, స్ట్రాంగ్ లేడు అది అని చెప్పి సిల్లీ పాయింట్స్తో నామినేషన్ చేశాడు, అది కూడా మాట్లాడింది. తర్వాత మీరు తప్ప ఇంకా ఎవరు తోపు లేరు అనుకుంటున్నారు అంటే వీళ్ళ గ్రూప్ తప్ప ఏదైతే యష్మి ప్రేరణ నిఖిల్ పృథ్వీ ఉన్నారో మీరు తప్ప మీకు ఆపోజిట్ ఎవరు తోపు లేరని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని తలదన్నేటోళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా జరుగుతుంది. మీరు గ్రూప్ గేమ్ ఆడడం ఓవరాల్ అందరు ప్రజలకి తెలిసిపోతుంది, అందరూ చూస్తున్నారు, ఎవరు ఊకే ఉండరు అని చెప్పేసి చెప్పింది. ఏదో రీజన్ చెప్పి బయటకు పంపించేద్దాం అని అనుకుంటావు, అంటే ఏదో ఒక రీజన్ చెప్పేద్దాంలే, సిల్లీ రీజను, నాకు సేఫ్ ఉంటుంది, వాళ్ళకి రేపు పొద్దున కూడా అతను ఏదో నాకు ఒక సజెషన్ ఇచ్చిన అని అనుకుంటారని చెప్పేసి జస్ట్ ఏదో ఒక సిల్లీ పాయింట్తో నామినేషన్ చేద్దాం, సిల్లీ పాయింట్ చెప్పేసి ఇంకా వదిలేద్దాం, వాళ్ళు కూడా నా మీదకి రారు, వాళ్ళు కూడా ఇంకా లైట్ తీసుకుంటారు అనే సిచ్యువేషన్తో ప్రతి నామినేషన్ సిల్లీగా చేస్తావు. సరే నేను సిల్లీగా చేయను, నేను ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు, ఒకరిని బాధ కలిగించడం నాకు ఇష్టం ఉండదు అని నిఖిల్ అంటాడు. సరే నువ్వు ఏ నామినేషన్ సీరియస్గా చేసావో ఒక్క నామినేషన్ చెప్పు అంటాడు. అంటది సోనియా. అంటే ఏ నామినేషన్ చేయలేదు నువ్వు చెప్పు అంటాడు. సరే నో అంటే నో అన్నావు కదా, నో అంటే నోనే అన్నావు కదా, ప్రేరణ ఎందుకు చేయలేదు చెప్పు. ప్రేరణ నో అంటే ప్రేరణ ఎందుకు ఆపలేదు అప్పుడు అంటే, ప్రేరణ యష్మి అప్పుడు నన్ను నామినేట్ చేసేటప్పుడు, సోనియా నామినేట్ చేసేటప్పుడు ఏమంటారు, పృథ్వీ నిఖిల్ సోనియా వాళ్ళిద్దరిని తీసుకొని వస్తుంటారు, నువ్వు వాళ్ళ మీదనే ఉంటావు, వాళ్ళ మీదనే పడి చేస్తూ ఉంటావు, అక్కలాగా అన్నట్టు యష్మి ప్రేరణ అంటారు. అప్పుడు ఎందుకు అక్కలాగా అన్నప్పుడు నేను అక్క అని చెప్పానని సోనియా అంటే
అక్క ఇన్ ద సెన్స్ అక్కనే కదా, అప్పుడు ఎందుకు రైజ్ చేయలేదు నువ్వు వాయిస్? అంటే నీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ మాట్లాడుతావు, ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకో మాట ఏం మాట్లాడాలో బాగా తెలిసింది. నువ్వు బాగా మాస్క్ పెట్టుకొని ఆడుతున్నావు, నీకు నీ గురించి అంతా తెలిసింది. పాయింట్ వైజ్ చెప్తాను, ఇంకా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి, ఆగు అని చెప్పేసి. యష్మికి ఎందుకు నామినేట్ చేయలేదు? వాళ్ళు అసలు డిస్రెస్పెక్ట్ చేయలేదా? అంటే యష్మి గురించి చెప్తున్నాడు. అక్కడ యష్మి అనింది కదా సోనియాని, నిఖిల్ పృథ్వీ ఉన్నప్పుడు అక్క 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 అనింది కదా, అప్పుడు ఎందుకు నువ్వు డిస్రెస్పెక్ట్ చేసిందని అనుకోలేదు? అప్పుడు నామినేట్ చేయొచ్చు కదా నువ్వు యష్మిని. నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తే ఊరుకోవు కదా, అప్పుడు ఎందుకు యష్మి మీద నీకు అట్లా అనిపించలేదు? యష్మిని ఎందుకు నామినేట్ చేయలేదు చెప్పు? వాళ్ళ ఇద్దరిని గొడవ తీసుకొని వచ్చి నువ్వు పాయింట్ చేస్తావు. అంటే వీళ్ళిద్దరు గొడవ, ఎవరు గొడవ? యష్మి గౌతమ్ గొడవ మధ్యలో ఇతనికి ఏం సంబంధం లేదు, హౌస్కి ఏం సంబంధం లేదు. అక్క అనే మాట అసలు హౌస్కే సంబంధం లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టినది కాదు. దానికి ఊకే వాళ్ళు యష్మి నో అనొద్దు అన్నందుకు హౌస్ మేట్స్ అందరు కలిసి నో అన్నారు, అంతే తప్పితే అక్కడ పెద్ద విషయం ఏముంది? అక్క అనడంలో పెద్ద విషయం ఏముంది? మరి అప్పుడు నన్ను అక్క అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అందరూ? నువ్వు కదా నామినేట్ చేసి, నువ్వెందుకు అప్పుడు రియాక్ట్ అవ్వలేదు యష్మి నన్ను అక్క అన్నప్పుడు? అక్క ఇన్ ద సెన్స్ నిఖిల్కి పృథ్వీకి అక్క అన్నట్టు చెప్పింది నామినేషన్లో, అప్పుడు ఎందుకు నువ్వు రియాక్ట్ కావలేదు? ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? వాళ్ళిద్దరి విషయంలో నువ్వెందుకు వెళ్ళి నామినేట్ చేయాల్సింది వస్తుంది అని చెప్పేసి పాయింట్అవుట్ చేసి అడుగుతుంది గౌతమ్. జస్ట్ ఆయన అక్క అనడం హౌస్కి మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ ఏమైంది చెప్పు. గౌతము అక్క అనడంలో హౌస్కి కానీ నీకు కానీ ఎవరికి ఎఫెక్ట్ అయింది? ఎవరికి ఏం కాలేదు, అది జస్ట్ ఒక వర్డ్. అక్క అనేది ఒక వర్డ్. నన్ను పృథ్వీని డిస్రెస్పెక్ట్ చేశారు పాస్ట్లో, అంటే అప్పుడు పాస్ట్లో చాలాసార్లు అందరూ అప్పుడు వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు అంటే వీళ్ళ ముగ్గురిని అప్పుడు అంటా ఉన్నారు కదా, ఫస్ట్ 3 weeks 4 weeks మనం కూడా అంటా ఉన్నాం, వాళ్ళు గ్రూప్ గేమ్, వాళ్ళందరి మీద కలిసిపోతూ ఉంటారు, డిస్రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, రూల్స్ ఉల్లంఘిస్తూ ఉంటారు అని చెప్పేసి మనం కూడా అనుకున్నాం. వాళ్ళు కూడా అన్నారు ఇంట్లో చాలాసార్లు. అప్పుడు ఎందుకు డిస్రెస్పెక్ట్ మనల్ని, అంటే సెన్స్ సోనియాని, నిఖిల్ని, పృథ్వీని, మన ముగ్గురిని డిస్రెస్పెక్ట్ చేశారు కదా మన ముగ్గురిని వాళ్ళందరూ కలిసి అప్పుడప్పుడు. మరి అప్పుడు ఎందుకు వాళ్ళ మీద నామినేట్ చేయలేదు? ఆ చేసిన వాళ్ళలో యష్మి ఉంది, ప్రేరణ ఉంది, ఇంకా కొందరు ఉన్నారు, వాళ్ళని ఎందుకు నువ్వు అప్పుడు డిస్రెస్పెక్ట్ అని చేయలేకపోయావు అని చెప్పేసి అడుగుతుంది. అంటే యష్మి కోసం నువ్వు చేసింది ఫేవరిజం అనుకుంటా, అక్క అనేది సెకండ్ రీజన్ అంట. అంటే యష్మి కోసం చేసేది ఇక్కడ ఏంది? ఫేవరిజం. ఇప్పుడు యష్మిని సడన్ గా దూరం పెట్టి గొడవ పెట్టుకుంటే ఆయనకి క్లోజ్ ఉండే వాళ్ళు ఎవరు ఉండరు. క్లోజ్గా ఉంటే బిగ్ బాస్ ఏం చూపిస్తాడు? ఏం చూపించాడు. క్లోజ్ ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అబ్బాయి ఫ్రెండ్షిప్ అంటే అబ్బాయి ఫ్రెండ్షిప్ ఎంతసేపు మాట్లాడుకుంటారు? సరే, ఉన్న ఒక అబ్బాయి ఫ్రెండ్ పృథ్వీకి ఆల్రెడీ ఒక చిలక అక్కడ విష్ణుప్రియ ఉంది, ఎప్పుడు ఎగురుతా ఉంటది ఆయన పక్కన. ఇంకా ఆయన ఎప్పుడు నిఖిల్తో క్లోజ్ ఉంటాడు, పృథ్వీతో ఉండలేడు. అందుకు నాకు ఒక తోడు కావాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తితో క్లోజ్ ఉంటే స్క్రీన్ లో చూపిస్తూ ఉంటారు. స్క్రీన్ లో కొంచెం వీళ్ళు ఏమన్నా క్యూట్ గా మాట్లాడుకుంటే మనకు అది ఎక్కువసేపు ఫోకస్ చేసి చూపిస్తారు, జనాలకు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది, మనకి దగ్గర అవుతాము అని చెప్పేసి ఒక ప్లాన్ తో అని చెప్పేసి దగ్గర అయినాడు. ఈ అక్క అనేవాడు సెకండ్ ఊకే సిల్లీగా చేద్దాం, ఊకే పడింది కదా, ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలా, జస్ట్ సిల్లీగా చేసేద్దాం, వాళ్ళు సిల్లీగా తీసుకుంటారు, నా కోసమే చెప్పిన వాళ్ళు అన్నట్టు ఆమె ఇది చేస్తాడు నిఖిల్. సరే, మీ అమ్మగారు చెప్పారు గౌతమ్ని చెయ్యకు, వైని కంట్రోల్లో పెట్టు అన్న మాటకి నిఖిల్ మాట్లాడడం లేదు. వాళ్ళ సోనియా మొత్తానికి బయట పెడతాదబ్బా. మీ అమ్మగారు వచ్చి చెప్పారు కదా నిఖిల్తో గొడవ పడకు, నిఖిల్తో డిఫెన్స్కి వెళ్ళకు, వైని కంట్రోల్ చేయి, పీని ఇది చెయ్యి అని చెప్పేసి. అప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నావు? గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, ఇప్పటి నుంచి సింగిల్ ఆడను మీ అమ్మనే చెప్తుంది, నువ్వు ఎందుకు అప్పుడు సైలెంట్గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు. అంటే మా అమ్మ ఏం చెప్పింది? అవును వెళ్ళొద్దు అని చెప్పింది అంటే గౌతమ్ ఇది అన్నట్టు గౌతమ్ అడుగుతాడు. అది కట్ చేస్తారు, ఎపిసోడ్లో వేస్తారు, మీరు వెయిట్ చేయండి. ఆ మాటకి నిఖిల్ అసలు రెస్పాండ్ అవ్వడు. తేజ చేసే మిస్టేక్ ఇది అయితే ఏదైతే ఉందో దానికి సేమ్ మిస్టేక్ మీరు కూడా చెయ్యాలి అని మాట్లాడుకున్నారు. అంటే ఇక్కడ ఏంది, ఎగ్ టాస్క్లో తేజ గుడ్డేసేస్తాడు. గుడ్డేసేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు. ఎవరు? యష్మి, హరితేజ, వీళ్ళంతా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ టీంలో ఎవరైతే రోహిణి వద్దు అనుకుంటారో వాళ్ళంతా ఏమని, ఇంతసేపు తెగలేదు, తేజ వినడం లేదు, నేను వినడం లేదు, ఒక కంక్లూజన్కి రావడం లేదు, ఒకే పేరు రావడం లేదు అంటే నేనే తీసుకొని వెళ్ళి రోహిణి గుడ్డేసేస్తా అని చెప్పేసి వీళ్ళు ముందే మాట్లాడుకుని ఉంటారు. ఎవరు? యష్మి వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు తేజ వాళ్ళు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అని అడుగుతుంది అంటే సోనియా, ఇద్దరిది తప్పే, నేను కాదన్న లేదు, తప్పు ఇన్ ద సెన్స్ తేజ చేసిన తప్పుకి వరస్ట్ ప్లేయర్ ఇచ్చావు, మెగా చీఫ్ కంటెండర్ నుంచి తీసేశారు, అండ్ ఫ్యామిలీ కూడా రాదు.
మరి తేజ అడిగిన పాయింట్కి నువ్వు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? అంటే నేను తప్పు చేశా బ్రో, నా తప్పు అవతల చేసిన పర్సన్ని తప్పా కాదని అడిగితే నువ్వు ఎందుకు చెప్పకున్నావు? అంటే ఫేవరిజమా? అంటే ఇప్పుడు మళ్ళీ యష్మి గురించి మాట్లాడితే మళ్ళీ మా ఇద్దరు గొడవ జరిగితే ఉన్న కనెక్షన్ పోతుంది అని చెప్పేసి భయపడినావా? ఆ మాస్క్ బయటకు వస్తుందని ఏమన్నా టెన్షన్ పడినావా అని చెప్పేసి అడిగితే అవును నువ్వు చెప్పాను తప్పు లేదని. అంటే ఇక్కడ ఏంది, నువ్వు అక్కడే ఉన్నావు ఎగ్ టాస్క్ అప్పుడు, నీ ఎదురుగానే జరుగుతూ ఉంది. తేజ ఎగ్గేస్తా ఉన్నాడు, ఎగ్గేసిన తర్వాత యష్మి కూడా ఎగ్గేసి నువ్వు చూస్తావు. కానీ తేజ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు నిలబడుకొని ఇట్లా నువ్వు ఏమంటావు? బ్రో నువ్వు చూసావు అది తప్ప కాదా చెప్పండి. నేను చూడలేను అప్పుడు నాకు తర్వాత తెలిసింది అన్నట్టు చాలా వెటకరంగా మాట్లాడతాడు. అప్పుడు తేజతో అది అడుగుతుంది, దానికి సమాధానం చేయడు. యష్మి అంటది తేజ వెళ్ళాలి, ఆ తర్వాత నేను వేస్తే అప్పుడే మన మీదకి రాకుండా ఉంటది. అంటే ఫస్ట్ ఎగ్ ఎవరు వేయాలి? వీళ్ళు వేయాలనుకుంటున్నారు కానీ వీళ్ళు ఫస్ట్ వేయకూడదు. తేజ వేసిన తర్వాత వీళ్ళు వేస్తే రేపు వీకెండ్లో అయినా ప్రజలకు చూసేటోళ్ళకైనా ఎట్లా అనిపిస్తుంది, వాడు వేసినాడు కాబట్టి వీళ్ళు వేసినారు అన్నట్లే పోటర్ అవుతుంది. బట్ వీళ్ళ ప్లాన్ ఏంది, వీళ్ళు వేయాలి కానీ తేజ వేసిన తర్వాత వేయాలని ముందే ఫిక్స్ అయ్యి వచ్చారు. వేయాలనే ఆలోచన వీళ్ళదే కానీ ఈ మిస్టేక్ వాళ్ళ మీద వేసి తర్వాత మనం వేయాలి. అందుకే కదా యష్మిని ఎవరు నామినేట్ చేయాలి ఎగ్ వేసినందుకు? ఓన్లీ తేజాకి ఎఫెక్ట్ పడింది. 3 ఎఫెక్ట్లు, ఫ్యామిలీ రాదు, మెగా చీఫ్ కంటెంటర్ పోయింది, నామినేషన్ 1 వీక్, అది మెగా చీఫ్ కంటెంటర్ పోయింది, 1 వీక్ వరస్ట్ ప్లేయరు, ఇన్ని ఎఫెక్ట్ అయితే ఆయనకు పడినాయి. మీరు అందరూ అది మరి తప్పు కాదు అంతా మీరు ప్లాన్ చేసి వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరని అడిగినప్పుడు మీరు లోపల అంటే ఇదంతా చూసినారు కదా, నువ్వు యష్మి చేసేది చూసినావు, తేజ చేసేది చూసినావు, అన్నీ చూసినావు. మరి నువ్వు కన్వెన్షన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏం చెప్పావు? వరస్ట్ ప్లేయర్ ఎవరు అంటే నువ్వు తేజ పేరు చెప్పావు. ఏ రీజన్తో? ఈ గుడ్ వేసిన రీజన్తో. మరి తేజ గుడ్ వేసినప్పుడు మీరు అప్పుడే గుడ్ వేసినప్పుడే దాని తర్వాతనే వరస్ట్ ప్లేయర్ అని హౌస్లో చెప్పారు. వరస్ట్ ప్లేయర్ అని హౌస్లో చెప్పారు, ప్లస్ మెగా చీఫ్ కంటెండర్ తీసేశారు. ఓకే, ఆడి వరకు ఓకే. 2 పాయింట్లకి తనకి నష్టం జరిగింది. మెగా చీఫ్ కంటెండర్ పోయింది సండే ఎపిసోడ్లో, ప్లస్ ఫ్యామిలీ రాదు, మెగా చీఫ్ కంటెండర్ పోయింది. సరే, దానికి ఆల్మోస్ట్ 2 లాస్ అయితే జరిగినాయి తేజకి అని చెప్పేసి అనుకున్నప్పుడు మండే నామినేషన్లో నువ్వు తేజ పేరు తీయకుండా యష్మి సెకండ్ తప్పు చేసింది కదా, యష్మి పేరు తీయాల్సింది. అంటే ఇతనికి ఆల్రెడీ 2 లాసులు జరిగాయి. అదే పాయింట్ మీద సేమ్ ఏదైతే గుడ్డు పెట్టాడని లోపల వరస్ట్ ప్లేయర్ అని చెప్తే ఫ్యామిలీ కట్ అయింది, అదే పాయింట్ మీద గుడ్డు పెట్టాడని నాగార్జున సైడ్ దగ్గర నుంచి మెగా చీఫ్ కంటెండర్ పోయింది. 2 నష్టాలు జరిగాయి. అప్పటికి 2వ తప్పు చేసిన యష్మి మీద ఈ నామినేషన్ రౌండ్లో మండే నామినేట్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ ఏమడుగుతుంది ఆమె, అతనికి ఆల్రెడీ 2 నష్టాలు జరిగాయి. నువ్వు ఈ నామినేషన్ టైంలో అయినా కనీసం యష్మికి చేసింటే ఆయనకు కొంచెం ఫేవర్ చేసేది ఉండే కదా. నువ్వు ఇక్కడ కూడా ఆల్రెడీ 2 నష్టాలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ తేజాకే నామినేట్ చేసావు చూడు, అక్కడ నీ మాస్క్ బయటపడింది. అంటే నీకు యష్మితో బాగా ఫేవర్, గ్రూప్ మొత్తం బాగా ఆడుతున్నారు అంత కనిపిస్తూ ఉంది. యష్మిని ఎందుకు చేయలేదు? ఆల్రెడీ ఆయనకు అంత లాస్ అయ్యింది. యష్మిని ఎందుకు ప్రొటెక్ట్ చేసావు? నిఖిల్ మొత్తం ఫ్లిప్ అవుతున్నాడు. ఆల్రెడీ తేజతో గొడవ ఉంది కాబట్టి మళ్ళీ యష్మి గొడవ ఎందుకులే అని వెనక వేసుకొని వచ్చావు బాగా అన్నట్టు సోనియా చెప్తుంది. మనం సేఫ్ అవుదాము, వాళ్ళకి వస్తుంది పనిష్మెంట్ అని బాగా గ్రూప్ గేమ్ ఆడారు సోనియా చెప్తుంది నిఖిల్తో. మీరు బాగా ఆడదామని అనుకున్నారు, ఏమైనా పనిష్మెంట్ వస్తే వాళ్ళకి వస్తలే అని చెప్పేసి బాగా ప్లేయర్ తిప్పినారు, బాగా ఫ్లిప్ అయ్యారని చెప్పేసి ఉన్నట్టు చెప్పేసింది. బాగా సేఫ్ చేసావు. ఇది మణికంఠ విషయంలో కూడా మణికంఠ టైంలో చేసావు, ఎంత సేఫ్గా ఆడుతున్నావు అనేది బాగా తెలుస్తుంది అని చెప్పేసి బాగా గట్టిగా సీరియస్ అవుతుంది. అప్పుడు నిఖిల్ ఐ రియల్లీ రెస్పెక్ట్ ఎమోషన్ అన్నాడు, ఒక స్టేట్మెంట్ వదిలాడు, ఐ రియల్లీ రెస్పెక్ట్ ఎమోషన్ అని గట్టిగా. తర్వాత సోనియా ఓ రియల్లీ ఇట్స్ ట్రూ వావ్ అని చెప్పేసి, అంటే నేను నిజంగా ఎమోషన్కి రెస్పెక్ట్ ఇచ్చా అంటున్నాడు. కానీ సోనియా అవునా నిజమా, చెప్తా ఉండు పాయింట్ చెప్తా ఉండు అని చెప్పేసి మొదలుపెట్టింది. ఇంకా ఆమె సీరియస్ అయింది, ఎందుకంటే ఆయన చేస్తానేదే తప్పు, మళ్ళీ అది ఫ్లిప్ మాస్క్ అని తెలుసు వీళ్ళకి, బయట చూస్తున్నారు కాబట్టి మళ్ళీ నేను రియల్ ఎమోషన్స్కి ఫీలింగ్ నాకు ఉంది ఇస్తా అని చెప్పేసి ఇంకో అబద్ధం చెప్పడం వల్ల ఆమె సీరియస్ అయింది. ఇఫ్ యూ రియల్లీ రెస్పెక్ట్ ఎమోషన్స్ కొన్ని చెప్తా, వెయిట్ చేయి, అందరికీ చెప్తా వినండి నిఖిల్ గురించి ఎన్ని ఎమోషన్స్ కవర్ చేసినాడు అనేది అంటది. అంటే ఫస్ట్ వీక్లో నైనిక చిన్నపిల్లలా చేస్తుందని నా దగ్గర వచ్చి చెప్పావు, క్యూట్గా ఉందని. బట్ అక్కడ నువ్వు చేసింది ఏంది, ఆమెనే పోయి మళ్ళీ నామినేట్ చేసినావు. ఆమె ఎమోషన్ ఏంది, అక్కడ ఏదో నీతో ఆడుకుంటుంది చిన్నపిల్లలాగా అని చెప్పేసి నువ్వే చెప్పావు, అది ఎమోషన్. మళ్ళీ అదే పాయింట్ మీద వచ్చి నువ్వు నామినేట్ చేసావు, నువ్వు చేసేది నాకు బిహేవియర్ నచ్చలేదు అని చెప్పేసి నైనిక మీద నామినేట్ చేసినావు. నువ్వు ఎక్కడ ఎమోషన్ చూపించావు? మరి యాజ్ ఎ రియల్ ఎమోషనల్ పర్సన్ నువ్వు అయితే అక్కడ నువ్వు చిన్నపిల్లలాగా కనిపించిందని చెప్పి అదే పాయింట్ మీద నువ్వు నాతో సరిగ్గా నాకు ఆ బిహేవియర్ నచ్చలేదని చెప్పి నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సోనియా అడిగింది. దీనికి కింద కామెంట్ చేయండి, మీరు ఎంత మంచి నిఖిల్ ఫ్యాన్స్, బాగా అంత ఎపిసోడ్ చూస్తున్నారు నిఖిల్ గురించి పూర్తి జాతకం అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకో పాయింట్, ఎమోషనల్ రెస్పెక్ట్ ఇవ్వలేదు నైనిక మీద, జస్ట్ నీ పాయింట్ స్టాండ్ అయినా
అని చెప్పావు. ఎమోషనల్ మీద రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన, ఎందుకంటే చిన్నపిల్లలాగా ఆడుకుంటుందని చెప్పేసి నాతో అని నామినేషన్ టైంలోకి వచ్చేసరికి అది అల్లరి చిన్నపిల్లలాగా చేసేది నాకు నచ్చలేదని చెప్పేసి నువ్వు నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇదే నా ఎమోషనల్ చూపించడం అని చెప్పేసి మాట్లాడింది. తర్వాత విష్ణు విషయంలో నాకు గొడవ జరిగింది, ఎందుకు రాలేదు నో అంటే నో అని. అంటే విష్ణు విషయంలో ఏం జరిగింది, విష్ణు అదే అల్టరేట్ జోక్ అని చెప్పేసి కామెడీ అని చెప్పేసి చేస్తా ఉంటే అల్టరేట్ జోక్ అనింది కదా. సోనియా ఉంటుంది కదా, నువ్వు చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు, సోనియా అనింది విష్ణుని, నువ్వు చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు నాకు నచ్చదని చెప్పేసి సోనియా అనడంతో విష్ణుప్రియ ఓకే అనింది. మరి ఓకే అన్న తర్వాత కూడా మళ్ళీ గొడవ జరిగిన తర్వాత అదే తీసింది, మీకు అట్లా అనలేదు అది అన్నప్పుడు నిఖిల్ మళ్ళీ స్టాండ్ అవ్వాలి కదా, విష్ణుప్రియ మీద మాట్లాడాలి కదా. విష్ణుప్రియ ఆమె నో అంటుంది కాబట్టి నో వదిలే అలా చెయ్యొద్దు అని ఎందుకు అనలేదు అని పాయింట్ అడిగింది నిఖిల్. నన్ను అల్టరేట్ కామెడీ చేస్తుందని నేను ఆమెకు చెప్పిట, నువ్వు ఎవరి దగ్గర చేసుకో నా దగ్గర కాదు అన్నట్టు చెప్తే ఆమె సారీ చెప్పింది. మళ్ళీ నెక్స్ట్ డే గొడవ పడేటప్పుడు నేను అలా చేయలేదు ఇలా చేయలేదు అని చెప్పింది. దానికి అప్పుడు నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేకపోయినావు, నువ్వు నాతో పక్కనే ఉన్నావు కదా, నా ఫ్రెండే కదా, మరి అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలే, అప్పుడు ఎందుకు నీకు నో అంటే నో అనిపించలేదు, ఇప్పుడే ఎందుకు అనిపించింది అక్క విషయంలోనే, అంటే మీకు ఇప్పుడు ఏమన్నా కనెక్షన్ ఉందా, మీరు ఏమన్నా ఫేక్ ఆడుతున్నారా, ఏదో కంటెంట్ కోసమే కలిసి ఉన్నారా అని చెప్పేసి క్లారిటీగా మాట్లాడుతుంది. బాగా థర్డ్ పర్సన్ లేకుండా ఉంటే బాగా ఫ్లిప్ చేస్తావు, పృథ్వీది యాక్సెప్ట్ చేస్తావు, ఎందుకంటే పృథ్వీ ఎవిడెన్స్ ఉన్నాడు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఒక విషయంలో ఇక్కడ ప్రభావతి టాస్క్లో ఎగ్ విషయంలో నిఖిల్ అబ్బాయి ఒక డీల్ పెట్టుకొని ఉంటారు, అరే నీ జోలికి మేము రాము నా జోలికి నువ్వు రాగు, ఇద్దరం ఈక్వల్గా ఆడుకుందామని పృథ్వీ అబ్బాయి మాత్రమే డీల్ పెట్టుకుంటారు, ఎవరికి తెలియదు ఆ డీల్. నిఖిల్ ఎవరికి చెప్పినాడు కూడా, అబ్బాయి అయినా వాళ్ళ టీంతో చెప్పి ఉంటాడు. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతూ ఉంటే ఇంకో విషయంలో నిఖిల్ ఈ విషయాన్ని చెప్పాలి కదా వాళ్ళ టీంతో, సోనియాకైనా పృథ్వీకైనా, అరే నేను ఇట్లా డీల్ మాట్లాడుకున్నా వాళ్ళ మీదకి వెళ్ళొద్దు అని చెప్పాలి. కానీ అట్లా చెప్పలే, వాళ్ళు వస్తే మీరు వెళ్ళండి, వాళ్ళు వస్తే మీరు దూకండి. మళ్ళీ పృథ్వీతో నువ్వు అగ్రెసివ్ అయిపోరా, నీ అగ్రెసివే నీ బలం, నీ అగ్రెసివే నీ స్ట్రెంత్ అని చెప్పేసి తనని మోటివేట్ చేసి మరీ ముందుకు ఉసిగొలిపాడు అన్నట్టు సోనియా చెప్పింది. అంటే ఎట్టా అది చెప్పినాడనే మాట ఒప్పుకోవడం లేదు, నేను చెప్పలేదు పృథ్వీకి నువ్వు వెళ్ళరా నువ్వు ఇది చేయి అది చేయి అంటే పృథ్వీని అడిగింది. పృథ్వీ చెప్పాడా లేదా అంటే అవును చెప్పాడు, అట్లనే చెప్పాడు, నువ్వు వెళ్తే వెళ్ళిపో మీదికి అన్నట్టు చెప్పాడు అంటే అవును చెప్పానని మళ్ళీ నిఖిల్ ఒప్పుకుంటాడు. అంటే ఇక్కడ పృథ్వీ లేకపోయి ఉండింటే అన్నాడు అని ప్రూఫ్ చెప్పకపోయి ఉండింటే నువ్వు ఒప్పుకునేటోని కాదు, ఫస్ట్ నో అన్నావు, మళ్ళీ పృథ్వీ చెప్పిన తర్వాత ఎస్ అంటున్నావు. ఇక్కడ థర్డ్ పర్సన్ లేకపోతే నువ్వు చేసిన మిస్టేక్ల దగ్గర ఆపోజిట్ పర్సన్ని నువ్వు నెగ్గనివ్వవు, ఎందుకంటే నీకు థర్డ్ పర్సన్ ఇప్పుడు పృథ్వీ మ్యాటర్లో ఉన్నాడు కాబట్టి నీకు నిజం చెప్పాడు కాబట్టి నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు, లేకపోతే యాక్సెప్ట్ చేయవు. నీ తప్పుని నువ్వు ఇప్పుడు వీళ్ళ దగ్గర తప్పు చేస్తే వాళ్ళ దగ్గరికి ఇంకొక మాట మాట్లాడతావు, వాళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడి మళ్ళీ వీళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడతావు, మొత్తం సేమ్ రేలంగి మామయ్య అని చెప్తారు చూడు అట్లనే బిహేవ్ చేస్తాడు, ఒకరి దగ్గర ఒకటి మళ్ళీ అన్ని సెటిల్మెంట్లు చేసేది కాదు, గిల్లాలు చెప్పేది ఉంటుంది చూడు అట్లుంటుంది. నేను బయటికి వెళ్ళాక నువ్వు నా గురించి చెప్తే వినాలా, కూర్చో అంటే కూర్చోవాలా అని పాయింట్ మాట్లాడవు. నా బ్యాక్ సైడ్ నువ్వు మాట్లాడేది నాకు ఫ్లిప్పింగ్ అనిపించింది. అంటే ఈమె బయటికి వెళ్ళిన తర్వాత ఏవీలో చూసింది, మీకు ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పాను ఏమని, సోనియా ఆమె చెప్తే నేను వినాలా అంటే ఒక విషయంలో అంటది కదా, ఒక విషయంలో అబ్బాయితో కూర్చొని మాట్లాడతాడు, ఆమె ఏం చెప్పినా నేను ఎందుకు వినాలి, ఆమె లేవంటే లేవాలి, కూర్చో అంటే కూర్చోవాలి, ఇప్పుడు తిను అంటే తినాలి, ఇప్పుడు తినిపి అంటే తినిపించాలా, అరే నాకు కూడా హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి, నేను మనిషిని అన్నట్టు చెప్తాడు. అది ఆమె ఏవీలో చూసి ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఎపిసోడ్ కూడా చూస్తుంది, ఆ పాయింట్ తీసుకొచ్చింది. అంటే దానికి ఏం చెప్తాడంటే నేను అట్లా చెప్పలేదు అంటాడు. అరే నేను చూసినా అంటే నువ్వు బయట చూసి వచ్చి మాట్లాడుతున్నావు అంటే ఇంకా చూసిందే మాట్లాడుతుంది, ఇంకా మళ్ళీ ఏం కొత్తగా చెప్తే చెప్పు, చూసింది కాబట్టి మాట్లాడుతుంది, ఉన్నదే మాట్లాడుతుంది. సరే యష్మి ఫ్రెండ్గా ఉందామన్నప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నావు అంటే ఇక్కడ అర్థం అవుతుందా అని బాగా మంచి ప్లాన్ వేసుకొని అబ్బాబాబా అంటే ఇప్పుడు యష్మి ఇక్కడ ఫ్రెండ్గా ఉందామనింది అంటే నా మీద ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అని చెప్పేసి నిఖిల్తో చెప్పి ఫ్రెండ్గా ఉందామని చెప్పేసి అనింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని లాస్ట్లో హైలైట్ పాయింట్ వస్తుంది గుర్తు. ఫ్రెండ్గా ఉందామన్నప్పుడు నిఖిల్ ఏం మాట్లాడు, ఇట్లా కూర్చొని బయట గార్డెన్లో సైలెంట్గా ఎట్లుంటాడు, ఏం మాట్లాడు దానికి పోరా నువ్వు ఏంది నా ఫ్రెండ్ లాగా కూడా ఉండవు అని చెప్పేసి యష్మి లేచిపోయి కిచెన్ దగ్గర ఉంటే ఈయన చిన్నగా తాగిన టీ కప్పు తీసుకొని పోయి యష్మిని వెనకాల నుంచి ఇట్లా పట్టుకొని హగ్ చేసుకొని ఇట్లా బుగ్గ గిల్లి పోతాడు. అప్పుడే నబిల్ మీకు గుర్తే ఉండి ఉంటుంది ఈ సీన్, ముద్దు పెట్టినాడా అని చెప్పేసి అడిగితే లేదురా ఇట్లా అన్నాడు బుగ్గ గిల్లినాడు అని చెప్పేసి చెప్తాడు. ఆమె అక్కడ బయట ఆమె ఫ్రెండ్ లాగా ఉందాము అన్నప్పుడు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు, ఏదైతే నిన్న ఎమోషనల్గా నాకు 6 years బయట లవ్ స్టోరీ ఉంది నేను దాని మీద ఉంటా స్టిక్ అని ఉంటా అని ఎమోషనల్గా బాగా ఫూల్ చేసినాడు ఆడియన్స్ని, మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినాడు, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు యష్మి నాకు ఏమీ లేదు అట్లాంటిది నీ మీద అన్నట్టు ఎందుకు చెప్పలేకపోయాడు అప్పుడు ఆ సెకండ్. మళ్ళీ అయిపోయిన నెక్స్ట్ సెకండ్కే ఒక ఇన్సిడెంట్ వెనకాల నుంచి పోయి హగ్ చేసుకొని ఇట్లా అనుకుంటా క్యూట్గా ఏదో యాక్సెప్ట్ చేసినట్టు ఇది ఏదంటే చేసినాడు, అది తప్పే కదా. మరి యష్మికి డ్రీమ్ వచ్చిందంట, అట్లాంటిది ఏమీ లేదు, అంతా యష్మి తర్వాత రోహిణి. అంటే ఇక్కడ వీళ్ళు నడుపుతున్న ఏదైతే లవ్ స్టోరీ లాగా ఉందో అది ఏంటంటే అసలు నిజం యష్మికి
నిఖిల్ మీద ఏమీ లేదంట, అస్సలు లేదంట ఆమెకి. అది ఎప్పుడు తెలుస్తుంది అనేది మీకు ట్విస్ట్. జస్ట్ నిఖిల్తో ఏదో డ్రీమ్ వచ్చిందంట, నిఖిల్తో ఏదో సంథింగ్ ఫ్యూచర్ లాగా ఒక డ్రీమ్ వచ్చింటే అది వచ్చి నిఖిల్తో చెప్తుంది ఆ డ్రీమ్ గురించి. చెప్తే దానికి నేను చెప్పాను కానీ నేను అతని మీద ఏం లేదు నాకు అసలు ఇంతవరకు ఎప్పుడు లేను, ఎప్పుడు చెప్పలేదు, ఎవరితో కూడా చెప్పలేదు నాకు ఉందని చెప్పేసి కూడా అన్నట్టు యష్మి చెప్తుంది. ఇదేంట్రా యష్మి ఫ్లిప్ అవుతుంది, షోలలో అన్నిసార్లు ఏదో క్లోజ్గా హౌస్లో అన్నిసార్లు తిరిగారు కదరా వీళ్ళు, మళ్ళీ ఏంది లేదంటదని నేను అనుకున్నా. భారీ ట్విస్ట్ సోనియా బయట పెట్టేసరికి నిఖిల్కి నోట్లోంచి మాట రాలే. చెప్తా వినండి. రోహిణి అడుగుతుంది అప్పుడు నిఖిల్ని. రోహిణి ఒకరోజు అడిగిందంట రోహిణి నిఖిల్ని, ఏమైనా ఉందారా మీ మధ్యలో అని చెప్పేసి అడిగితే యష్మి చెప్పింది ఏంది డ్రీమ్ అని చెప్పేసి సోనియాతో డిస్కస్ చేస్తూ ఉంటుంది నామినేషన్ టైంలోనే. నాకు వచ్చింది డ్రీమ్ వచ్చిందని చెప్పేసి నిఖిల్కి చెప్పినా కానీ నిఖిల్తో నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నిఖిల్కి నా మీద అది ఉంది ఎప్పుడు చెప్పాలి అని చెప్పేసి ఆమె ఓపెన్ అప్ అవుతుంది. నేను ఫ్లిప్ అనుకున్నా యష్మిని చూసి. తర్వాత రోహిణి మాట్లాడుతుంది నామినేషన్లోనే, అరే నిఖిల్ నువ్వు నాకు చెప్పావు కదా ఆ రోజు, నేను అడిగితే ఏమైనా ఉందరా అంటే నువ్వేమన్నావు, నాకేం లేదు తనకి నా మీద ఉందంట అని చెప్పేసి నిఖిల్ చెప్పేస్తాడు. మొత్తానికి బయట పెట్టేస్తాడు. నిఖిల్కి ఏం లేదంట, ఆమెకి నిఖిల్ మీద ఉందంట అన్నట్టు రోహిణితో చెప్పాడంట. అంటే మళ్ళీ ఇప్పుడు యష్మి డ్రీమ్ అంటుంది అది అంటే డ్రీమే అంటున్నాడు మళ్ళా. అంటే మరి నాకు చెప్పలేదని చెప్పేసి రోహిణి అడుగుతుంది. అప్పుడు ఎప్పుడో 3 weeks బ్యాక్ రోహిణి ఏమైనా ఉందా మీ మధ్యలో అంటే ఆమెకు ఉందిరా నాకు లేదు, నాకు లైట్ తీసుకున్నా అన్నట్టు చెప్పాడంట రోహిణితో. మరి అప్పుడు చెప్పొచ్చు కదా డ్రీమ్ అని రోహిణితో, తనకు వచ్చింది డ్రీమ్ అంట ఎమోషన్ కాదంట అన్నట్టు ఎందుకు చెప్పలేకపోయాడు. ఆ పాయింట్ కూడా అడిగింది. తర్వాత యష్మి తన మీద సీరియస్ అయింది నామినేషన్ అయిపోయిన తర్వాత. అది ఏ పాయింట్ అనేది కూడా చెప్తాను. తర్వాత ఇంకో పాయింట్, పృథ్వీ ఉన్నాడు విష్ణుతో క్లారిటీ. అంటే పృథ్వీతో ఇప్పుడు విష్ణు ఉన్నాడు అనుకోండి, క్లారిటీ ఇస్తాడు. ఏమని, అరే విష్ణు నాకు అలా లేదు, నువ్వు కూడా అలా తీసుకో, మాకు వీఆర్ ఫ్రెండ్స్ లాగా ఉందామంటే ఫ్రెండ్స్ లాగా ఉందాం, నువ్వు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దని 3-4 సార్లు చెప్పినాడు విష్ణుప్రియకి కూర్చోబెట్టుకొని కూడా. నాకు లేదు అట్లా, నువ్వు చేస్తున్నామేమో కానీ నాకు లేదు, నువ్వు కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు చాలాసార్లు చెప్పాడు పృథ్వీ విష్ణుతో. ఆ గట్స్ ఉన్నాయి పృథ్వీకి అన్నట్టు సోనియా చెప్తుంది. నువ్వెందుకు చెప్పలే ఆ రోజు తను జస్ట్ ఫ్రెండ్స్గా ఉందామరా ఇదంతా వద్దు అంటున్న మాటకి నువ్వెందుకు రెస్పాండ్ అవ్వలే? ఇది డ్రీము అన్నప్పుడు డ్రీమ్ని డ్రీమ్ లాగా బయట అందరికి చెప్పకుండా తనకి నీ మీద ఉందని ఎట్లా చెప్పావు అందరికి? తను కూడా అడుగుతుంది. నేను అసలు వాడితో చెప్పలేదు, అసలు నాకు వాడికి మీద నాకు 1% కూడా లేదు, డ్రీమ్ వచ్చిందని ఒక విషయం చెప్పాను అంతే అని చెప్పేసి యష్మి రేజ్ అయిపోతుంది. ఇక్కడ మొత్తానికి నిఖిల్ ఫ్లిప్ ఆడాడు, గేమ్ మొదలు పెట్టాడు. అంటే తన మీద యష్మికి లవ్ ఉందని చెప్పేసి అందరితో చెప్పాడు. బట్ యష్మి చెప్పలేదంట ఇప్పుడు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఇదని. ఏదో డ్రీమ్ వచ్చిందని అప్పుడు ఎప్పుడో ఫస్ట్లో చెప్పింటే ఆ డ్రీమ్ని తను నిజంగా యష్మి తన మీద ఫీలింగ్స్ పెట్టుకొని క్లోజ్గా ఉంది, ట్రై చేస్తుంది అని చెప్పేసి అనుకుని అందరికీ చెప్పాడంట. యష్మి కోపడుతూ ఉంది. తర్వాత మరి నువ్వు ఎందుకు చెప్పుకోలేదు క్లారిటీగా అంటే నువ్వు ఎందుకు చెప్పలేదు యష్మికి నాకు అట్లాంటిది ఏం లేదు, నువ్వు నా మీద ఫీలింగ్స్ పెట్టుకున్నా నేను పెట్టుకున్నాను, నువ్వెందుకు చెప్పలేకపోయావు అని చెప్పేసి నిఖిల్ అడుగుతుంది, పాయింట్అవుట్ చేస్తూ ఉంది. తర్వాత గౌతమ్, యష్మి నాకు చెప్పింది నిఖిల్ యష్మి ఏమైనా ఉందా అంటే అదే రెడ్ టాస్క్ అయిపోయినప్పుడు వాళ్ళు అక్కని కూడా పడినప్పుడు యష్మి వచ్చి క్లారిటీ ఇచ్చింది గౌతమ్కి. అరే వాడి మీద నాకు ఏమీ లేదు, వాడికి నా మీద ఏమీ లేదు ఆ నమ్మకం నాకుంది, నీ మీద నాకేమీ లేదు, నువ్వు కూడా నా మీద ఏం పెట్టుకోమాకని గౌతమ్తో చెప్పింది ఒకరోజు. వాడికి నా మీద ఏం లేదు, నాకు వాడి మీద ఏం లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చింది గౌతమ్కి. మరి నిఖిల్ ఎలా చెప్పాడు? యష్మికి తన మీద ఉందని రోహిణితో ఎలా చెప్పాడు, పృథ్వీతో ఎలా చెప్పాడు, వీళ్ళందరితో ఎలా చెప్తున్నాడు? యష్మి ఏమో క్లారిటీ చెప్పింది, గౌతమ్తో కూడా చెప్పింది, నాకు నిఖిల్ మీద ఏమీ లేదు, నిఖిల్ నా మీద ఏమీ లేదు, నాకు నీ మీద ఏమీ లేదు, నీకు కూడా నా మీద ఏమన్నా ఉంటే కూడా క్లియర్ చేసుకో వద్దు అన్నట్టు యష్మి చెప్పింది గౌతమ్తో క్లారిటీ. తర్వాత రోహిణి చేసింది అన్నట్టు చెప్పావు డ్రీమ్ చెప్పావు అని చెప్పలేదు, ఎవరికి ఎందుకు నార్మల్ ఫ్రెండ్ కంటిన్యూ అయిపోయి యష్మి డ్రీమ్ అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ రోహిణి అడుగుతుంది నిఖిల్ని, నువ్వు జస్ట్ డ్రీమ్ అని చెప్పేసి చెప్పొచ్చు కదా, నాతో ఎందుకు డ్రీమ్ అని చెప్పలేదు, ఆమె నన్ను చేస్తుంది, ఆమెకి ఉంది ఆ ఫీలింగ్ అని చెప్పేసి నాతో ఎందుకు చెప్పామని రోహిణి కూడా అడుగుతుంది. నామినేషన్ టైంలోనే సోనియా ఉండగానే దానికి నిఖిల్కి తల ఎడబెట్టుకుని అర్థం కాలే. మొత్తానికి దొరికిపోయాడు, ఇంకా యష్మికి దొరికిపోయాడు, సోనియాకి దొరికిపోయాడు, ఇక్కడ రోహిణికి దొరికిపోయాడు, గౌతమ్కి అశ్వత్థామకి దొరికిపోయాడు. ఇంకా చూసుకోండి ఇంకో పాయింట్ వస్తుంది చూడండి, అశ్వత్థామ ఇస్ బ్యాక్. ఇప్పుడు చెప్తున్నాం కదా నిఖిల్ ఫ్లిప్పర్. ఎవరైతే పిఆర్లు ఉన్నారో పిఆర్ని నేను కామెంట్లలో పెడుతున్నాను కదా, ఎపిసోడ్ చూసి మాట్లాడండి, ఎంత పెద్ద ఫ్లిప్పరో మీకు అర్థమవుతుంది, అసలైన పిఆర్ యాక్టర్ ఎవరో అర్థమవుతుంది. ఓకేనా, ఎపిసోడ్ చూడండి. తర్వాత సోనియా, పృథ్వీ ప్రేరణ హ్యాట్ టాస్క్లో ఎందుకు ప్రేరణకి మోసం చేసావు? ఎందుకంటే ఇప్పుడు ఏమడుగుతుందంటే హ్యాట్ టాస్క్లో నిఖిల్ ఏమంటాడు ప్రేరణ దగ్గరికి వెళ్ళి, ప్రేరణ అడుగుతుంది నాకు సపోర్ట్ చేయరా, లేకుంటే వాడికి వెళ్ళి చెప్పురా వాడు ఏంట్రా అలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ప్రేరణ నిఖిల్ని అడిగితే నిఖిల్ ఏమంటాడు, నేను ఎవరికని చెప్పాలరా, నాకు 2 కళ్ళని ఒకరికొకరు చెప్పంటే ఏమని చెప్పాలా, నువ్వు నాకు ఒక కన్ను వాడు ఒక కన్ను అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఏమంటాడు ప్రేరణతో, వాడు వినడు,
వాడు వినడు అని చెప్పేసి ముందే స్టేట్మెంట్ వదిలేస్తున్నాడు. వాడు నేను చెప్పినా వినడు అని చెప్తున్నాడు. కానీ ఆమె ఏంటుంది, ఒకసారి నువ్వు వెళ్ళి చెప్పురా వాడికి, ఎందుకు అంత అగ్రెసివ్ అవుతున్నాడు, ఎందుకు హ్యాడ్ కోసం అంత ప్రయత్నిస్తున్నాడు, ఓజీ క్లాన్ మనం అందరము రాయల్ క్లాన్ వాళ్ళని చేయాలి అన్నట్టు అక్కడ కూడా గ్రూప్ గురించి మాట్లాడుకుంటారు. గ్రూప్ గురించి మాట్లాడుకొని అక్కడ ఫ్లిప్ అవుతాడు. మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, ఎవరికని చెప్పుకోవాలి, ఎవరికని సపోర్ట్ చేయాలి అని నిఖిల్ అంటాడు. మళ్ళీ తర్వాత ఏమంటాడు, పృథ్వీ వాడు ఆగడు, వాడు ఎంత చెప్పినా ఆగడు అన్నట్టు ప్రేరణని కన్విన్స్ చేస్తాడు. కానీ పృథ్వీ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేయాలనుకోడు. ఎందుకంటే పృథ్వీ ఒకటే అంటాడు, నువ్వు నన్ను ఆపితే నేను నీ మీద పడాల్సింది వస్తుంది. అంటే పృథ్వీకి భయపడినాడా, లేకుంటే పృథ్వీతో ఏమైనా అవసరం పడుతుంది అనుకున్నాడా? మొత్తం ఫ్లిప్పే ఎపిసోడ్ మొత్తం. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను అంతా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే 3 hours నాన్ స్టాప్ గా చూసేసరికి తలనొప్పి తీస్తుంది, ప్లస్ గొంతు ఎండిపోతా ఉంది. ఇంకా మంచి క్లారిటీ రావాలంటే నేను సజెస్ట్ చేస్తా, వీడియో చూసిన తర్వాత కూడా క్లారిటీ కాలేదంటే ఆదిరెడ్డి గారి రివ్యూ చూడండి. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే. తర్వాత సోనియా, నువ్వు పృథ్వీ, యష్మి, ప్రేరణ, విష్ణు మోసం చేసావు. ఎవరిని? నిఖిల్ని అంటుంది. నువ్వు విష్ణుని, యష్మిని, ప్రేరణని, పృథ్వీని మోసం చేసావు. ఏమని? వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసినట్టు బిహేవ్ చేస్తావు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర సపోర్ట్ చేసినట్టు బిహేవ్ చేస్తావు, ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు బిహేవ్ చేస్తావు. బట్ నువ్వు ఎలా ఉంటావంటే వాళ్ళతో ఉన్నట్టు యాక్ట్ చేస్తావు, వీళ్ళతో ఉన్నట్టు యాక్ట్ చేస్తావు, వీళ్ళతో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తావు. ఎంత పెద్ద యాక్టర్ అంటే నువ్వు అన్నట్టు పాయింట్లు తీసుకొని వస్తావు. అంటే ఏం చేసినా అంటాడు. సరే పృథ్వీకి అది టాస్క్ విషయంలో అది అన్నట్టు చెప్తుంది. మళ్ళీ ప్రేరణ విషయంలో నువ్వు ఎందుకు హ్యాడ్ టాస్క్ లో సపోర్ట్ చేయలేదు ప్రేరణకి అని అడుగుతుంది. అంటే నేను చేయాలనుకోలేదు. అంటే ఎందుకు చేయాలనుకోలేదు, నీ ఫ్రెండ్ కదా అంటారు. మళ్ళీ యష్మి విషయంలో యష్మిని ఎందుకు నువ్వు నామినేట్ చేయడం లేదు, అసలు యష్మికి పాయింట్స్ ఎందుకు తీసుకురావడం లేదు నువ్వు, నాకు చెప్పు రీజన్ అని అడుగుతుంది సోనియా. ఇంకోటి సోనియా అడుగుతుంది, రెడ్ ఎగ్ నాకు ఎందుకు ఇచ్చావు అని అడుగుతుంది. అంటే ఓసారి మెగా చీఫ్ కంటెంట్ రావడానికి రెడ్ ఎగ్ దొరుకుతుంది కదా వీళ్ళకి, నిఖిల్కి రెడ్ ఎగ్ దొరికినప్పుడు సోనియాకి వెళ్ళి ఇచ్చేస్తాడు. అప్పుడు సోనియాకి కూడా తెలియదు ఎందుకు ఇచ్చాడని. అక్కడ ఏం రీజన్ చెప్తాడంట సోనియాకి, సీతు అయ్యింది, ఛాన్స్ వచ్చింది, ఆమె చీఫ్ అయ్యింది, పృథ్వీకి కూడా ఛాన్స్ వచ్చింది, నైనికా కూడా చీఫ్ అయిపోయింది, ఇంకా నువ్వే కదా, నీకు ఇవ్వాలి కదా, నా టీమే కదా, చూసుకోవాలి కదా అందరిని అన్నట్టు చెప్పి ఇచ్చాడనమాట. అది మనకు కూడా ఎపిసోడ్లో చూపిస్తారు. ఇంకోటి కూడా చూపించారు మనకు కూడా, ఆమెకు తెలియదు కదా ఆ విషయం, బయటికి వెళ్ళిన తర్వాత చూసింది. నా క్లాన్లో నైనికా, పృథ్వీ మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది అని చెప్పాడంట. అప్పుడు ఎవరి ముందర? సోనియా ముందర, నిఖిల్, పృథ్వీ ముందర, నైనికా ముందర, వీళ్ళ ముందర. బట్ అబ్బాయి ముందర ఏం చెప్పాడు, వెళ్ళిన తర్వాత ఆమె కంటెంట్ టాస్క్ గురించి రెడీ అవుతుంటే, సరే అది మా ముందు చెప్పావు, నా వెనకాల నాకు సార్ ముందు ఏం చెప్పావు నేను వెళ్ళిపోయిన తర్వాత? రీజన్ సీతాకి ఏం చెప్తున్నా అంటే, రీజను సీతాకి ఆపర్చునిటీ వచ్చింది, సోనియాకి రాలేదు కాబట్టి ఇచ్చిన. అంటే ఓహో అవునా, ఆహా సరే ఇప్పుడు చెప్తాడు నువ్వు ఏం చెప్పినావో, ఏం ఫ్లిప్ అయినావో. అక్కడ నువ్వేం చెప్పావంటే, ఆమె ఎట్లా చేస్తుందో చూడాలిరా, ప్రతిదానికి తుత్తు అంటుంటుంది, ప్రతిదానికి ఓవర్ ఎగ్జైట్ అవుతా ఉంటుంది, నేను ఒక్కసారి చూడాలనుకుంటున్నాను ఎంత మటుకు చేస్తుందో అని చులకనగా మాట్లాడాడు. అది మనం చూసాము, ఆమె కూడా చూసి వచ్చింది. ఇంకా ఆమె అంత మాట అంటే ఎట్లా ఊకుంటుంది, అంత క్లోజ్గా ఉంది సడన్ గా అని చెప్పేసి ఫ్లిప్ అవ్వడం. నా ముందు ఒకటి, నా వెనకాల ఒకటి మాట్లాడవు. నీ సైలెంట్ వల్ల గౌతమ్ని, తేజాని మోసం చేసావు అని ఫ్లిప్పులు చేసావు. అబ్బబ్బబ్బా, అంటే ఇతను సైలెంట్ వల్ల, అంటే ఇతను సైలెంట్ గా చేసినది ఏంది, యష్మికి, ప్రేరణకి సైలెంట్ గా పోయి ఒకటి ఇంజక్షన్ వేసి వచ్చాడు. ఏమని, గౌతమ్ని తీసేస్తేనే మీరు కంటెండర్షిప్ అవుతారు, లేకపోతే అవ్వరు అని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు బాగా. వాళ్ళకు కూడా ఇంకా నిఖిల్ అంటే గ్రూపు కలిసి ఉన్నారు, వాళ్ళ మాట వింటారు. నిఖిల్ది గౌతమ్ని ఎట్టకేలకు మోసం చేసేసారు, డ్రాప్ చేసేసారు. వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని గౌతమ్ని ఒక్క పావు మూవ్ అయిన పర్సన్ ని తీసేశారు. ఇది ఘోరం అసలు. గౌతమ్ విషయంలో అసలు అట్లా తీసేస్తారని నేను అనుకోలే. ఇంకోటి, సరే గౌతమ్ అంటే బై మిస్టేక్ ఏమైనా జరిగిందా, సరే తేజ విషయంలో కూడా ఎందుకు అయ్యింది, తేజ విషయంలో కూడా ఎందుకు ఫ్లిప్ అయ్యారు, తేజ విషయంలో కూడా ఎందుకు మోసం చేసావు అంటే, ఇప్పుడు తేజ ఎగ్గేశాడు. తేజ ఎగ్గేసి ఏమడుగుతున్నాను నేను, బ్రో నా తప్పు అంటే సెకండ్ పర్సన్ కూడా ఆ తప్పు చేశాడు, ఆ తప్పు నువ్వు తప్పు కాదంటున్నావు ఎందుకు అంటే ఏంది, ఇక్కడ సేఫ్గా చేసేద్దాం ఒకరిని, వాళ్ళు వెళ్ళిపోతారు, లేకుంటే ఉండగానే లైట్లే అని చెప్పేసి తీసుకుంటారులే అని చెప్పేసి ఒక ధైర్యంతో నువ్వు చేస్తున్నావు. ఒక్క పాయింట్ కూడా నీ దగ్గర రీజన్ లేదు, ఒక్క పాయింట్ కూడా నీ దగ్గర కరెక్ట్ సమాధానం లేదని చెప్పేసి క్లారిటీ చెప్తుంది. నీకు ఎక్కడ పుల్లలు పెట్టాలి అనేది బాగా తెలుసు, చాలా సేఫ్గా ఆడుతున్నావు. ఇది రియాలిటీ షో కాబట్టి బాగా సేఫ్ మాస్క్తో బాగా యాక్టింగ్ చేస్తున్నావు. ఇది రియాలిటీ షో అని చెప్పేసి నీకు బాగా అర్థమయ్యి బాగా ఫేస్ మాస్కులు పెట్టుకొని యాక్టింగ్ చేసుకుంటూ బాగా కన్వర్ట్ చేసుకుంటున్నావు. అది బాగా పోర్ట్రే అవుతుంది బేటా, మాకు బాగా కనిపిస్తుంది నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా అన్నట్టు ముఖం మీదనే చెప్పేస్తుంది. గ్లాస్ టాస్క్ లో కాలు కింద పెట్టావు, ఫోల్ గేమ్ ఆడుతున్నావు అంటే ఫోల్ గేమ్ దాని గురించి చెప్తుంది. చాలా ఫోల్ గేమ్స్ ఆడమంటే ఏవో ఒకటి చెప్పంటాడు. ఫస్ట్ 3 weeks 4 weeks అప్పుడు ఇట్లా గ్లాసులు హోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. స్విమ్మింగ్ పూల్ ముందర ఎవరు, మణికంఠ, సీత, నిఖిల్ ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు గ్లాస్ ఇట్లా బ్యాలెన్స్ చేసుకొని ఉండాలి, నీళ్ళు ఉంటాయి చేసుకోవాలంటా అన్నప్పుడు కరెక్ట్ ఒక్క నిమిషానికి ముందర మణికంఠ యష్మి కాలు కింద పెట్టి అవుట్ అయిపోతుంది అన్నప్పుడు నిఖిల్ కూడా కాలు కింద పెడతాడు.
అక్కడ ఫోల్ చేశాడు కదా, కింద పెడితే అవుటే కదా, అదేం బ్రేక్లో పెట్టలేదు. వీళ్ళు పెట్టబోయే టైంకి అతను కూడా పెట్టాడు, కానీ అతను ఎవరు చూడలే. ఇతను చూస్తారు, యష్మిని చూస్తారు. యష్మి అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతుంది, మెగా చీఫ్ కంటెండర్ టాస్క్. అప్పుడు కాలు కింద పెట్టింది, ఎందుకు ఒప్పుకోలేదు? సరే ఎవరైనా చూసినారంటే ఎవరో ఒకరు చూసి ఉంటారు, కానీ చెప్పలేదు. అది ఏమైనా బై మిస్టేక్ వచ్చిందేమో అని చెప్పలేదు. అక్కడ నువ్వు టాస్క్ ఫౌల్ గేమ్ ఆడావు కదా అంటే అతను ఏమో నాకు గుర్తులేదు అంటాడు సింపుల్గా. చాలా గేమ్లు సేఫ్ ఆడావు. ప్రభావతి టాస్క్లో కూడా అబ్బాయితో డీల్ పెట్టుకొని మళ్ళీ పృథ్వీని ట్రిగర్ చేసి పంపించాడు. అంటే అబ్బాయితో ఆల్రెడీ డీల్ పెట్టుకున్నాడు, అరే మా ఎక్స్ను ముట్టుకోవద్దు, నీ ఎక్స్ మేము ముట్టుకోము, చూసి ఆడుకుందాం మచ్చా, మనం ఆర్టిస్ట్లమో అన్నట్టు చెప్పినాడు. అంటే దానికి అబ్బాయి ఓకే మచ్చా, ఓకే అది అన్నాడు. తర్వాత మళ్ళీ పృథ్వీని రెచ్చగొట్టి, అరే నీ అగ్రెషనే నీ బలం, నీ అగ్రెషనే నీ స్ట్రెంత్ అన్నట్టు చెప్పి పంపించి వాళ్ళ మీదకి దాడి చేపించి మొత్తం చెప్పాడు. అది సోనియాకి అర్థం కాలే. సోనియా పృథ్వీతో అంటా ఉన్నదంట ఆ టాస్క్లో, అరే ఏదో తేడా కొడుతుందిరా, వీడు అబ్బాయి గారితో నిఖిల్ గాడు ఏదో పెట్టుకున్నాడు, ఏదో సంథింగ్ మనకు చెప్పట్లేదు అన్నట్టు. నిఖిల్ చెప్పలేదంట నిజంగా, అబ్బాయితో డీల్ పెట్టుకున్నట్టు చెప్పలేదని చెప్పేసి ఇక్కడ పాయింట్అవుట్ చేసి అడిగింది. అవును కదా, పృథ్వీ అంటే చెప్పాడు, ఒకటి కాదు చాలా ఫ్లిప్పులు ఉన్నాయి నీవి. ప్రభావతి టాస్క్ లో నీ అగ్రెషన్ నీ స్ట్రెంత్ చెప్పి వాళ్ళ మీదకి పంపించాం, అగ్రెషన్ అని చెప్పి పంపించాడంట వాళ్ళ మీదకి. అది బాగా ఎపిసోడ్లో చూసి వచ్చింది ఆమె. ఎవరి దగ్గర ఏం కావాలో అది మాట్లాడతాం. అంటే ఇప్పుడు ఒక ఆమె బాధపడుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్నా నాన్న కాలేదు అది ఇది అంటావు, మళ్ళీ ఒకరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అదే మాట్లాడతావు, మళ్ళీ వాళ్ళని నామినేట్ చేస్తావు, మళ్ళీ ఫీల్ కావద్దు అంటావు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుకుంటా మాట్లాడతావు. ఇంత మాస్క్ పెట్టుకుని యాక్టింగ్ చేస్తా ఉంటే వీళ్ళు కనుక్కోలేరేమో హౌస్లో, మేము బయట చాలా బాగా అనుకుంటామని చెప్పేసి ప్రతి మాటకి నువ్వు ఫేక్ మాస్క్, ఫేక్ యాక్టింగ్ అని అంటూనే ఉంది. తర్వాత సీరియల్లో ఒక పెద్ద స్టేట్మెంట్ వదిలాడంట, సోనియాతో కూడా చెప్పాడంట. ఏమని బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చామని అడిగినప్పుడు సోనియా నిఖిల్ని, సీరియల్లో గ్యాప్ వచ్చింది అని వచ్చిన అని చెప్పేసి అతనికి అంతకు మించి ఏం లేదు చెప్పడానికి కూడా అన్నట్టు చెప్పాడంట. సీరియల్ లేదా గ్యాప్ వచ్చిందని వచ్చాడంట. మీరందరూ ఏమన్నారు, తనకి లవ్ స్టోరీ, డిప్రెషన్, బ్రేకప్, అందువల్ల డిప్రెషన్ తగ్గడానికి, స్ట్రెస్ తగ్గడానికి వచ్చినాడని చెప్పేసి నిఖిల్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు కామెంట్స్లో. మీరు పర్సనల్ మ్యాటర్ ఎందుకు తీసుకొచ్చాడు, మీ అన్న చేస్తున్న భాగవతం ఇది. సీరియల్లో గ్యాప్ వచ్చిందని వచ్చినాడంట, స్ట్రెస్ కాదంట. మీకు అది అర్థం చేసుకుంటే మంచిది. అతనే మాట్లాడతాడు, అతని నుంచే వస్తుంది మరి. తర్వాత గౌతమ్, నీ అమ్మగారు నాతో డిఫెన్స్ వెళ్ళొద్దు, నామినేషన్ చేయొద్దు అని చెప్పలేరు. దాని తరువాత నాతో ఎందుకు స్వీట్ అంటే ఇక్కడ అడుగుతున్నాడు గౌతమ్ నిఖిల్ని. మీ అమ్మగారు చెప్పారు కదా, చెప్తుంది సోనియా, నామినేషన్లోనే రివీల్ చేసేస్తుంది. గౌతమ్తో నామినేషన్ పెట్టుకోకు, డిఫెన్స్ పెట్టుకో, మాకు ఏం చేయమాకని మీ అమ్మగారు అన్నారు కదా అన్నప్పుడు ఆ పాయింట్ లాస్ట్లో పెట్టుకొని లాస్ట్లో మాట్లాడతాడు గౌతమ్. మీ అమ్మగారు నాతో డిఫెన్స్కి వెళ్ళొద్దు, పోటీకి వెళ్ళొద్దు, నామినేషన్కి వెళ్ళొద్దు అంటాడు కదా, అందుకే నేను 2 days నుంచి 1 week నుంచి నాతో ఎక్స్ట్రా స్వీట్గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఎందుకు స్వీట్గా ఉంటున్నావు అని అడుగుతాడు. అంటే మాస్క్తోనా, అండ్ నాకు సూట్ కేస్ ఇవ్వద్దు అని యష్మితో ఎందుకు అన్నావు మరి అన్నట్టు. అంటే ఇక్కడ ఏంది, కంటెండర్షిప్ అవ్వడానికి రెడ్ సూట్ కేసు ఉంటుంది కదా, అది గౌతమ్కి ఇస్తానని చెప్పేసి యష్మి అంటది. ఇక్కడ ఏం చేస్తారంటే పృథ్వీ, నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నువ్వు ఎందుకు గౌతమ్కి ఇస్తావు, ఏం అవసరము, మేము నీకు ఇచ్చింది ఎందుకు అన్నట్టు మాట్లాడతారు. నబిల్తో ఇప్పించింది, పృథ్వీ ఇచ్చింది ఎందుకు మీకు ఇది అన్నట్టు. నాకు సూట్ కేసు ఇవ్వద్దని యష్మితో ఎందుకు నువ్వు చెప్పావు, నువ్వు అంత స్వీట్ అయితే స్ట్రైట్గా వచ్చి మాట్లాడాలి కదా నాతో, ట్రాన్స్పరెంట్గా కాదు. అంత గట్స్ ఉంటే స్ట్రైట్గా మాట్లాడు. అంటే నువ్వు ఆమెతో వీళ్ళతో ఎందుకు చెప్పడం, వెళ్ళి ఇవ్వు, లేకపోతే అది చేయి ఇది చేయి అని చెప్పేసి నా మీదికి మీ అమ్మగారు వచ్చి చెప్పిన తర్వాత నువ్వు ఎక్స్ట్రా స్వీట్గా బిహేవ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది అని చెప్పేసి మాట్లాడేటప్పుడు అది కాదు మచ్చా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటాడు. మొత్తానికి ఫ్లిప్ అని అర్థమైపోయింది అక్కడ. మీరు ఏం చేసినా తల కిందులు పడినా కానీ ఎపిసోడ్లో నిఖిల్ ఇస్ ద ఫ్లిప్పర్, మాస్కర్, యాక్టర్ అన్ని బయట పడతాయి. అండ్ ఆఫ్టర్ నామినేషన్స్ యష్మి క్లారిటీ అబౌట్ లవ్, ఎప్పుడు చెప్పలేదు నేను నీకు డ్రీమ్ అని చెప్పా, నువ్వు ఎలా చెప్తావు వేరే వాళ్ళకి ఫీలింగ్స్ ఉందని ఆ అమ్మాయి అని నిఖిల్కి క్వశ్చన్ చేస్తుంది. అంటే నువ్వు ఎట్లా చెప్తావు, నీకు ఏ రోజైనా చెప్పానా నేను చేస్తున్నా, నీ మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయని ఎప్పుడైనా చెప్పానంటే దానికి సమాధానం లేదు నిఖిల్ దగ్గర. అందరి ముందర గట్టిగా అడుగుతుంది, నేను నీకు జస్ట్ డ్రీమ్ అని చెప్పాను, నాకు డ్రీమ్ వచ్చింది ఇలా అని చెప్పేసి నీకు చెప్తే నువ్వు అప్పుడు ఆహా అన్నావు, అంతే రెస్పాన్స్ అవ్వి, దానికి ఒక్కటి నీకు చెప్పా, దాని తర్వాత ఏమీ లేదు నాకు, అసలు నీకు ఎవరు చెప్పమన్నారు, ఇట్లా నీ వల్ల ఇప్పుడు నా క్యారెక్టర్ అంతా దెబ్బతింది, నీ వల్ల నేను రాంగ్ పోర్ట్రే అయినా అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది నిఖిల్ని. అంటే ఇక్కడ ఏమని అడుగుతుంది, ఇప్పుడు చెప్పలేదంట ఆమె నిజంగా, మరి ఇంత గట్టిగా అడుగుతుంది, నేను ఎప్పుడు చెప్పలేదు నీకు, ఏ విషయంలో చెప్పానని. ఆమె అంతా స్ట్రాంగ్గా అడుగుతున్నప్పుడు